హలో గైస్! 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? అంతేకాకుండా సీజన్ 9లో కంటెస్టెంట్లు ఎవరు? హోస్ట్‌గా 'నాగార్జున' ఉంటారా? లేకపోతే కొత్త హోస్ట్ ఎవరైనా వస్తారా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్‌కి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఆన్సర్ తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో 'బిగ్ బాస్' లవర్స్ ఉంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసుకోండి. అదే విధంగా 'బిగ్ బాస్‌లో' మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 'బిగ్ బాస్' అనే రియాలిటీ షో ముందుగా ఫారిన్ భాషల్లో మొదలై, ఆ తర్వాత ఇండియన్ భాషల్లోను కూడా వచ్చేసింది. ముందుగా హిందీలో స్టార్ట్ అయిన ఈ షోకి మంచి రెస్పాన్స్ రావడంతో సౌత్ భాషల్లో కూడా దీన్ని ప్రారంభించారు. సౌత్ భాషల్లో కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా తెలుగులో కూడా సీజన్ తర్వాత సీజన్ 'బిగ్ బాస్'ని ఆదరిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. దీనిపై నెగెటివ్ కామెంట్స్ చేసేవారు ఉన్నా కూడా దీన్ని ఇష్టంగా చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అలా 'బిగ్ బాస్' సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ అయితే బయటకొచ్చింది. 'బిగ్ బాస్' సీజన్ 8 చాలా వరకు డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సీజన్ సంబంధించి అప్డేట్‌ల గురించి గాని, లేకపోతే కంటెస్టెంట్‌ల గురించి గాని అస్సలు ప్రేక్షకులు చాలా వరకు మాట్లాడుకోలేదు. ఇకపోతే దాంతో పోలిస్తే 'బిగ్ బాస్' సీజన్ 7 చాలా వరకు పెద్ద హిట్ అయిందని చెప్పుకోవచ్చు. 'బిగ్ బాస్' సీజన్ 8ని కూడా హిట్ చేయడం కోసం పాత కంటెస్టెంట్‌లను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీగా రంగంలోకి దించినా సరే లాభం లేకుండా పోయింది. కొత్త కంటెస్టెంట్‌ల వల్ల కావడం లేదని, అందుకే పాత కంటెస్టెంట్‌లు మళ్ళీ తీసుకొచ్చారని నెగెటివ్ కామెంట్‌లు కూడా వినిపించాయి. అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 విషయంలో కూడా మేకర్స్ మరోసారి అదే స్ట్రాటజీని ఉపయోగించారని బుల్లితెర సర్కిల్‌లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులో కంటెస్టెంట్‌లుగా కొందరు సెలబ్రిటీల పేర్లయితే పరిగణనలోకి తీసుకున్నారంట మేకర్స్. అందులో యాంకర్ వర్షిని, అలాగే అనిల్ గెల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే యాంకర్స్ కేటగిరీలో శ్రీముఖి, అలాగే విష్ణుప్రియ వంటి ఫీమేల్ యాంకర్స్ 'బిగ్ బాస్'లో కంటెస్టెంట్‌లుగా వచ్చి అలరించారు. గత సీజన్‌లో తన తోటి కంటెస్టెంట్ అయిన పృథ్వీతో విష్ణుప్రియ ప్రేమైన ప్రేక్షకులు ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇలా ఇప్పుడు వర్షినిని కూడా ఈ కేటగిరీలో కంటెస్టెంట్‌గా ఎంపిక చేశారంట మేకర్స్. తనతో పాటు 'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి ఇద్దరిని, సీజన్ 7 నుంచి ముగ్గురిని, అలాగే సీజన్ 6 నుంచి ఒకరిని కూడా మొదటి ఎపిసోడ్ నుంచి కంటెస్టెంట్‌లకి ఎంటర్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే 'బిగ్ బాస్' సీజన్ 3 నుంచి ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఆయన హోస్టింగ్ పర్వాలేదు అనిపించినా సరే, మెల్లగా ప్రేక్షకుల్లో దీనిపై నెగెటివిటీ అయితే వచ్చేసింది. తప్పు చేసిన కంటెస్టెంట్లతో గట్టిగా మాట్లాడడం లేదని, అసలు ప్రేక్షకుల అభిప్రాయం గురించి పట్టించుకోవడం లేదని నాగార్జున హోస్టింగ్‌పై నెటిజన్లు తీవ్రంగా నెగెటివ్ కామెంట్లు అయితే చేస్తున్నారు. అందుకే ప్రతి సీజన్ మొదలయ్యే ముందు నాగార్జున హోస్ట్ స్థానం నుంచి తప్పుకుంటున్నారని, తన స్థానంలో వేరే హోస్ట్ వస్తున్నారని రూమర్స్ అయితే మొదలవుతున్నాయి. ఇకపోతే 'బిగ్ బాస్' సీజన్ 9కు నాగార్జున స్థానంలో రానా, లేకపోతే చిరంజీవి హోస్ట్‌గా వచ్చే అవకాశాలైతే ఉన్నాయని టాక్. ఇకపోతే సెప్టెంబర్ 6 బిగ్ బాస్ సీజన్ 9 అయితే ప్రారంభం కానుందని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.